ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేని చూడబోతున్నాం. అలానే మనం ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేలో కోయిలగూడెం దగ్గర ఎలాంటి వర్క్ జరుగుతుందో తెలుసుకోబోతున్నాం. మరి ఇంకా బ్లాగ్ లోకి వెళ్దామా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ ఇకంలోకి వెళ్తే ఈ బ్లాగ్ ఏం చూడబోతున్నాం అంటే, మీకు నేను నిన్నటి వాళ్ళు చూపించే కదా మన కోయిలగూడెం నుంచి జంగారెడ్డిగూడెం వరకు ఈ గ్రీన్ఫీల్డ్ హైవే ఎలా వర్క్ అవుతుంది అనేది. ఈ రోజు జంగారెడ్డిగూడెం నుంచి టీ నర్సాపురం వరకు రోడ్ వర్క్ ఎలా అవుతుంది అనేది చూపించబోతున్నాను. అండ్ అలానే ఈ హైవే గురించి మ్యాప్ లో చూపించి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అక్కడ జరుగుతున్న వర్క్ ని క్లియర్ చూపించబోతున్నాను. అండ్ విజువల్స్ కూడా ఎక్సలెంట్ వచ్చాయి, అన్నీ చూస్తారు. సో ఇంకా మనమైతే మ్యాప్ లోకి వెళ్ళి ఈ ఫెచ్ గురించి అండ్ అలానే అక్కడ జరుగుతున్న వర్క్ గురించి తెలుసుకుందాం. అండ్ అలానే ఇది ఏ ప్యాకేజ్ వస్తుందో తెలుసుకుందాం. మరి ఇంకా వెళ్దాం మ్యాపీలోకి. పదండి ఇంకా మ్యాపీలోకి వెళ్ళి మ్యాపీలో క్లియర్గా తెలుసుకొని విజువల్స్ చూసేద్దాం. లెట్స్ గో. ఫ్రెండ్స్ ఇక్కడ మ్యాపీలో చూసినట్లయితే ఇదిగోండి, ఇదే ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే. మీకు నేను ఆల్రెడీ దేవరపల్లి దగ్గర ఎంట్రన్స్ చూపించాను, అలానే ఖమ్మం దగ్గర చూపించాను. తర్వాత రీసెంట్గా మీకు నేనైతే దేవరపల్లి దగ్గర ఇంటర్చేంజ్ వర్క్ అప్డేట్ చూపించాను, ఎంతవరకు వర్క్ జరిగింది అనేది. అండ్ అలాగే ఒక 4-5 కిలోమీటర్స్ వరకు వర్క్ జరుగుతుంది క్లియర్గా చూపించాను. తర్వాత మళ్ళీ రీసెంట్గానే మన పొంగుటూరు ఉంది కదా, పొంగుటూరు దగ్గర ఇంటర్చేంజ్ని అలానే అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత వర్క్ జరుగుతుంది అనేది డ్రోన్ వ్యూలో చూపించాను. అలానే రైడ్ చేసుకుంటూ ఆ రోడ్ ఎలా చూపించాను. అండ్ ఈ రోజు వీడియోలో మీకు ఏం చూపించబోతున్నాను అంటే, ఎగ్జాక్ట్గా మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ గురవాయిగూడెం తర్వాత బొరంపాలెం ఈ ఏరియా మొత్తం చూపించబోతున్నాను అనమాట. ఈ బ్లూ లైన్ ఉంది కదా, ఈ బ్లూ లైన్ మొత్తం మనకి 26 km ఉంటుంది. ఈ 26 km మనం ట్రావెల్ చేసి ఈ రూట్లో రోడ్ వర్క్ జరిగింది తెలుసుకుంటాం. అలానే కంప్లీట్గా స్కై వ్యూలోని అండ్ రైడ్ వ్యూలో చూస్తాం. మరి వెళ్దాం విజువల్ చూడడానికి. లెట్స్ గో. ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్గా మనం ఎక్కడ ఉన్నాం అంటే, మా ప్రీవియస్ వీడియోలో వీడియోని ఎండ్ చేసాం కదా, ఆ ప్లేస్ నుంచి మనమైతే ముందుకు వెళ్తున్నాం. సో ముందుకు వెళ్తున్నట్టు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు రోడ్ వర్క్ ఎలా జరిగింది అనేది. అలానే మధ్య మధ్యలో మనకి కొన్ని ఫ్లైఓవర్స్ పెండింగ్ ఉన్నాయి, తర్వాత కొన్ని బ్రిడ్జెస్ అయితే పెండింగ్ ఉన్నాయి. ఇంకా మనం అవన్నీ చూసుకుంటూ ముందుకైతే వెళ్దాం. ప్రస్తుతం ఈ రూట్లో ట్రావెల్ చేయడం కొంచెం భయంకరంగానే ఉంటుంది అండ్ డేంజరస్గానే ఉంటుంది. లోకల్ పీపుల్కి అయితే ఈజీగా ఉంటుంది. ఈ రోడ్లో రైడ్ చేయడం గల కారణం ఏంటంటే, మీకు ఇక్కడ వర్క్ ఎలా జరుగుతుందో తెలియజేయడానికి మాత్రమే. నేనైతే కంప్లీట్గా ఈ రోడ్లో రైడ్ చేయలేదు, కాస్త దూరం మాత్రం రైడ్ చేశాను. రైడ్ చేసిన దూరాన్ని మీకు చూపిస్తున్నాను. మీకు నేను కోయిలగూడెం ఎంటర్ అయ్యాను. కోయిలగూడెం నుంచి మన జంగారెడ్డిగూడెం ఉంది కదా, అది దాటుకొని టీ నర్సాపురం వరకు వెళ్ళాను. అక్కడి నుంచి ముందుకు వెళ్దాం అంటే నాకు దారి కనిపించలేదు. సో అందువల్ల నేనైతే మళ్ళీ టీ నర్సాపురం వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ సత్తుపల్లి అయితే వెళ్ళాను. ఈ మధ్యలో రైచల చింతలపూడి ఇంటర్సెక్షన్ అయితే ఉంది, అది తొందరలో చూపిస్తాను. తర్వాత సత్తుపల్లి దగ్గర మనకి ఇంకొక ఇంటర్చేంజ్ కూడా ఉంది మర్లపాటు దగ్గర, అది కూడా నేను మీకు తొందరలో చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ముందు మీకైతే కనిపిస్తుంది ఈ రైట్ సైడ్లో ఒక బ్రిడ్జ్ అయితే పెండింగ్ ఉంది. ఆ బ్రిడ్జ్ పెండింగ్ ఉంది కదా, ఆ వీడియో అయితే నేను మీకు చివరిలో చూపిస్తాను. ఆ వీడియో మాత్రం మర్చిపోకుండా చూడండి, చాలా బాగుంటుంది. సో ఇంక మనం చూసుకోవచ్చు, ఇక్కడ మొత్తం మనకి లెఫ్ట్ నుంచి రైట్ నుంచి మనం వెళ్ళాల్సి వస్తుంది. ఈ లెఫ్ట్లో కూడా స్ట్రక్చర్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆ స్ట్రక్చర్కి మనం చూసుకున్నట్లయితే ర్యాంప్ పనులు జరుగుతున్నాయి. అండ్ మళ్ళీ ఇక్కడ ఒక అండర్ పాస్ అయితే వచ్చింది. సో ఇలా ప్రతి వర్క్ చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉంది. అండ్ నేను కూడా అలా ముందుకు వెళ్తూ ఉన్నాను ఈ వర్క్ని చూసుకుంటూ. మీకు నేను స్కై వ్యూలో ఇంకా సూపర్గా చూపిస్తాను, ఎందుకంటే రైట్ వ్యూలో మీకు జస్ట్ ఓన్లీ లెఫ్ట్లో రైట్లో వర్క్ కనబడుతుంది అండ్ ముందున మన రోడ్ వర్క్ ఎలా కనిపిస్తుంది. అదే స్కై వ్యూలో చూస్తే వర్క్ ఎలా జరుగుతుందో కనిపిస్తుంది. అలానే మీకు ఒక డిఫరెంట్ ఫీల్ వస్తుంది. సో అది నేను మీకు చివరిలో చూపిస్తాను. సో ప్రస్తుతం మనం వెళ్తున్నాం కదా రైట్ వ్యూలో, మీకు చూసుకోవచ్చు మధ్య మధ్యలో మనకి ఇంటర్చేంజెస్ వస్తున్నాయి, తర్వాత బ్రిడ్జెస్ అయితే వస్తున్నాయి. చూసారుగా లెఫ్ట్లో బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది అండ్ బ్రిడ్జ్కి అయితే మనకి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇంకా మనం లెఫ్ట్లోకి వెళ్తున్నాం, రైట్లోకి వెళ్తున్నాం, అలా లెఫ్ట్లోంచి రైట్లోంచి రైడ్ చేసుకుంటూ వస్తున్నాం. ఇంత ఫాస్ట్గా వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే, ఈ వీడియో మొత్తం 30 నిమిషాలు వచ్చింది. 30 నిమిషాల వీడియో పెడితే మీరు బోర్ ఫీల్ అవుతారని చెప్పేసి నేనైతే ఒక 5 to 10 minutes వచ్చేలాగా పెట్టాను. సో కంప్లీట్ వీడియో మీరు చూస్తేనే మీకు క్లియర్ అర్థమవుతుంది. మీరు కనుక చూడాలనుకుంటే జస్ట్ మన యూట్యూబ్ సెట్టింగ్స్లో ఉంటుంది వీడియో స్లో చేసుకోమని చెప్పేసి. సో స్లో చేసుకొని అక్కడ వర్క్ని అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో వర్క్ నేను జరుగుతుంది, ఆ వర్క్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి ఈ స్పీడ్లో అయితే పెట్టాను. సో ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు, ఇక్కడ కూడా వర్క్ అయితే పెండింగ్ ఉంది. సో రైట్ సైడ్లో మొత్తం మనకి ల్యాండ్ ఎక్విజిషన్ అవ్వలేనట్టు ఉంది. ఇక్కడ కూడా వర్క్ పెండింగ్ ఉంది అండ్ అలానే రోడ్ వర్క్ అయితే ఏం జరగలేదు అక్కడ. సో మనం ఇప్పుడు సర్వీస్ రోడ్లో వెళ్తున్నాం, అంటే దీనికి సర్వీస్ రోడ్ లేదు కానీ
అక్కడ లోకల్ వెహికల్స్ కానీ లేకపోతే ఈ వర్క్ కోసం తిరిగే వెహికల్స్ ఉంటాయి కదా, ఆ వెహికల్స్ తిరగడానికి ఇలా సైడ్ నుంచి రోడ్ అయితే వేసుకున్నారు. కంప్లీట్ అయిన తర్వాత మ్యాక్స్ ఈ రోడ్ క్లోజ్ అయిపోతుంది. ఎందుకంటే మనకి ఈ హైవేలో సర్వీస్ రోడ్స్ లేవు, స్లిప్ రోడ్స్ ఉంటాయి, అది కూడా ఇంటర్చేంజెస్ వస్తాయి కదా ఆ ప్లేస్లో. ఇక్కడ బ్రిడ్జ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ బ్రిడ్జ్ కంప్లీట్ అవ్వకపోతే నేను మళ్ళీ ఎంత దూరం వచ్చానో అంత దూరం వెనక్కి వెళ్ళి మళ్ళీ యూటర్న్ తీసుకొని ఇటువైపు అయితే రావాలి. సో చాలా కష్టంగా ఉండేది, బట్ సింపుల్ అయితే అయింది ఆ బ్రిడ్జ్ అవ్వడం వల్ల. సో ఇలానే చాలా చోట్ల బ్రిడ్జెస్ అండర్ పాసెస్ కంప్లీట్ అయ్యాయి కాబట్టి మనమైతే ఆ చివరి నుంచి చివరి వరకు వచ్చాం. ఏమాత్రం బ్రిడ్జెస్ పెండింగ్ ఉంటే రావడం చాలా కష్టం అవుతుంది. సో చూస్తున్నారుగా ఇక్కడ నుంచి ఇంకో రోడ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇలాగే ఉంటుంది అనమాట రోడ్ కంప్లీట్ అయితే. చూస్తున్నారు కదా మీకు మొత్తం తార్ రోడ్ కనిపిస్తుంది. కంప్లీట్గా మనకి క్లోజ్ సర్ఫేస్ ఉంటుంది అండ్ అలాగే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వ్యూ అయితే. సో నేనైతే గోప్రో సెట్ చేస్తున్నాను. యాక్చువల్గా మొత్తం గోప్రో పాడైపోయింది మట్టి రోడ్లో వెళ్ళడం వల్ల. డస్ట్ పట్టింది, నా ఫేస్ కూడా మొత్తం డస్ట్ అయితే పట్టింది అనమాట. అండ్ ఇంకా చూసుకోవచ్చు మీరు లెఫ్ట్లో రైట్లో మీకు క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. అండ్ అలాగే ఎలక్ట్రికల్ వైర్స్ కూడా పైనుంచి అయితే వెళ్తూ ఉంటాయి, అవన్నీ కూడా పైకే ఉన్నాయి. సో దానివల్ల మనకు ప్రాబ్లం లేదు. కానీ ఈ ప్లేస్లో చూసారా కొంచెం కిందకైతే ఉన్నాయి, కొంచెం ఎలివేటెడ్ వస్తుంది కాబట్టి హైవే, వాటిని పైకి పెట్టాలి, అందుకే అక్కడ ఇంకా వర్క్ జరగట్లేదు. ఈ రైట్ సైడ్లో ఒక సెక్షన్ అయితే కంప్లీట్ అవుతుంది. అండ్ ఇది ఒక ఇంటర్చేంజ్ అనమాట. అదే జంగారెడ్డిగూడెం ఇంటర్చేంజ్ ఉంది కదా, ఆ ఇంటర్చేంజ్ దగ్గర మనం చూసుకున్నట్లయితే వర్క్ అలా అవుతుంది. జంగారెడ్డిగూడెం దగ్గర ఇంటర్చేంజ్ వస్తుంది, లెఫ్ట్కి వెళ్ళి జంగారెడ్డిగూడెం అండ్ అలాగే ఆ పక్కన ఊరు కూడా కనెక్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ కూడా మనం మళ్ళీ మట్టి రోడ్ నుంచి వచ్చి ఈ హైవేలో కలుస్తున్నాం. ఆ లెఫ్ట్లో కూడా మనకి హైవే వర్క్ అవుతున్నట్టు కనిపించలేదు ప్రాపర్గా, ఎందుకంటే అటు సైడ్ మనం వెళ్ళడానికి అవ్వలేదు కాబట్టి. అప్కమింగ్ వీడియోస్లో నీకు నేను కంప్లీట్గా ఇంటర్చేంజెస్ మీద ఫోకస్ చేసి అన్ని ఇంటర్చేంజెస్ని చూపించడానికి ట్రై చేస్తాను. అండ్ అలానే మనం వెళ్తున్నాం చూస్తారా, రైట్ సైడ్లో కంప్లీట్ క్లోజ్ అయిపోయి ఉంది. ఇంకా మిడిల్లో మనకి మీడియం అయితే ఉంది. సో ఇంకా మనం ఆ లెఫ్ట్లో చూసుకున్నట్లయితే అది కూడా క్లోజర్గా ఉంది. అండ్ పామ్ ట్రీస్ మధ్యలో మనం వెళ్తున్నాం. ఇదంతా కూడా మనం స్కైవేలో చూస్తాం. పామ్ ట్రీస్ మధ్యలో మనం వెళ్తూ ఉంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చూస్తున్నారుగా రోడ్ వర్క్ ఎలా జరుగుతుంది అనేది. సో ఈ విధంగా రోడ్ వర్క్ జరుగుతుంది. నాకు మాత్రం ఈ రోడ్లో ట్రావెల్ చేయడం చాలా చాలా నచ్చింది. సో నేను మీకు స్కైవేలో చూపిస్తూ అలానే కింద కూడా మ్యాప్ వ్యూలో చూపిస్తాను. మీకు నేను స్కైవేలో చూపిస్తూ అలానే కింద మీకు మ్యాప్ వ్యూలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అక్కడ వర్క్ జరుగుతుంది అండ్ ఎక్కడ మీరు స్కైవేలో చూస్తున్నారు అనేది. మీరు చూస్తున్నారు కదా, మీకైతే ఇదే ఖమ్మం దారపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే వరకు అయితే అలా అవుతుంది. మనమైతే ఇప్పుడు మ్యూజిక్తో ఈ రోడ్ వ్యూని చూసుకుంటూ ముందుకు వెళ్ళి ఆ తర్వాత డ్రోన్ వ్యూలో మొత్తం అంటే కంప్లీట్గా అక్కడ మ్యాప్ వ్యూలో చూస్తూ ఆ డ్రోన్ వ్యూని అయితే ఎంజాయ్ చేద్దాం. ఫైనల్గా మనైతే వస్తాం డ్రోన్ వ్యూ చూడడానికి. మరి డ్రోన్ వ్యూ చూడడానికి రెడీగా ఉన్నారా? లెట్స్ గో డ్రోన్ వ్యూ చూసేద్దాం. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మీకైతే క్లియర్ కనిపిస్తుంది రోడ్ వ్యూ అయితే. ఇది ఎగ్జాక్ట్గా మీకు నేను మ్యాప్ వ్యూలో కింద రైట్ సైడ్లో చూపిస్తున్నాను చూడండి. ఎర్రకాలువ రిజర్వాయర్ ఉంటుంది, వరంపాలెం, తర్వాత దేవులపల్లి, గురవైగూడెం, జంగారెడ్డిగూడెం ఆ ప్లేస్ దగ్గర అనమాట. మీకు కింద క్లియర్గా మ్యాప్ వ్యూలో కనిపిస్తుంది గ్రీన్ఫీల్డ్ హైవే అని చెప్పేసి రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే. మీరు ఈ స్క్రీన్లో చూసుకున్నట్లయితే మీకు క్లియర్గా అక్కడ రోడ్ వర్క్ ఎలా జరిగింది, అలానే అక్కడ మనకి ఆ లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో బౌండరీస్ ఉన్నాయి, ఇంకా ఆ లెఫ్ట్లో రైట్లో పామ్ ట్రీస్ ఉన్నాయి. ఆ లెఫ్ట్లో మనం రైట్గా చూసుకుంటే రిజర్వాయర్ రోడ్ కనిపిస్తుంది. అలా మనం ముందుకు వెళ్ళాం అనుకోండి, మనకి ఇంకా ఈ రోడ్ వర్క్ కనిపిస్తుంది. మనం ఇప్పటిదాకా రైడ్ వేలో వచ్చాం కదా, రైడ్ వేలో మనకి క్లియర్గా అర్థమై ఉండాలి రోడ్ వర్క్ ఎలా జరిగింది అనేది. అక్కడక్కడ పెండింగ్ ఉన్నాయి, కొన్ని ఫ్లైఓవర్లు పెండింగ్ ఉన్నాయి, తర్వాత కొన్ని బ్రిడ్జెస్ పెండింగ్ ఉన్నాయి. అండ్ నేను మీకు స్టార్టింగ్లో చూపించాను కదా బ్రిడ్జ్ దగ్గర వ్యూ అయితే, అది మాత్రం చాలా బాగుంది. అది మీరు చూడాలనుకుంటే బ్యాక్ వెళ్ళి చూడొచ్చు, సూపర్ ఉంది.
దానికన్నా ముందు మీకు నేను చూపించా కదా మన కోయిల్గూడ రోడ్ వరకు, అది కూడా మీరు చూడాలనుకుంటే మన ఛానల్ వీడియోని చూడండి. అండ్ మన నేషనల్ స్టేషన్ దగ్గర కూడా ఎంట్రన్స్ ఉంటుంది, ఆ ఎంట్రన్స్ దగ్గర కూడా మీరు వ్యూ చూడొచ్చు. చూస్తున్నారు కదా మ్యాప్ వ్యూలో మీకు మనమైతే కరెక్ట్గా ఇక్కడ దాకా వచ్చాం. ఈ ప్లేస్ దాకా వచ్చి యూటర్న్ తిరుగుతున్నాం. లెఫ్ట్ తిరుగుతున్నప్పుడు మనకు రిజర్వ్ కనిపిస్తుంది. చూడండి ఇదిగోండి ఈ వ్యూ మనకు కనిపిస్తుంది. మొత్తం అంతా కూడా ఎర్రకాలువ గేట్స్ ఆ చివరన ఉన్నాయి. ఇప్పుడే మనం ఇలా తిరిగాం అనమాట. సో మనం బ్యాక్ అయితే వెళ్తున్నాం. బ్యాక్ వెళ్తున్నప్పుడు మీకు ఇంకా క్లియర్గా ఇక్కడ రోడ్డు వర్క్ ఎంతవరకు జరిగింది, ఇంకా అలానే బౌండరీస్ ఎలా ఉన్నది ఇంకా క్లియర్ కనబడతాయి. ఈ రైట్లో మీరు ఇప్పుడే కదా రిజర్వర్ చూసారు. రిజర్వర్ మీకు బాగా కనిపిస్తుంది అనుకుంటున్నాను. నేనైతే నెక్స్ట్ లెవెల్ అనుభూతిని పొందాను చూసినప్పుడు, చాలా బాగుంది. ఇప్పుడు మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే లెఫ్ట్లో రైట్లో మనకి పామ్ ట్రీస్ అయితే ఉన్నాయి, మిడిల్లో రోడ్ అయితే ఉంది. ఈ రోడ్ కంప్లీట్ అయిందంటే మాత్రం సూపర్ ఉంటుంది. ఎందుకంటే మనకి మంచి గ్రీనరీలో మనం అలా హైవేలో వెళ్తూ ఉంటే అసలు ఆ ఫీలే చెప్పక్కర్లేదు, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు సింగనారేపల్లం ఉంది ఇలా ఈ రైట్ సైడ్లోని. ఏ ఊర్లో కూడా కనెక్షన్ అయితే ఉండదు, ఓన్లీ మనకి ఇదిగోండి ఇక్కడ ఉంది కదా ఈ ప్లేస్లో ఇంటర్చేంజ్ ఉంటుంది. ఈ ప్లేస్ నుంచి మనకి ఎలా అంటే మనం బయటకు అయితే రాగలుగుతాం. మధ్యలో ఏ ఊర్లో కూడా కనెక్షన్ అయితే ఉండదు. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, కింద లెఫ్ట్లో రైట్లో బౌండరీస్ అయితే కనబడుతూ ఉంటాయి. అండ్ మధ్యలో కొన్ని అండర్ పాస్లు కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనం వ్యూ చూసుకున్నట్లయితే ఆ వ్యూలో ఒక అండర్ పాస్ అయితే కన్స్ట్రక్ట్ అవుతుంది. అది కొన్ని కింద నుంచి ఆటోలు వెళ్తున్నాయి. మనం ప్రస్తుతం ఈ రోడ్లో ట్రావెల్ చేయలేం, ఎందుకంటే అక్కడ మనకి ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంటుంది, కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటుంది. ట్రాఫిక్ ఇన్ ద సెన్స్ ఏంటంటే మనకి ఎక్కువగా హెవీ వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి కదా, అది ట్రాఫిక్ ఉంటుంది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే కొత్తగా వెళ్ళే వాళ్ళకి ఈ రోడ్ కూడా అర్థం కాదు, ఎలా వెళ్ళాలో కూడా తెలియదు. సో అందువల్ల మీరు కన్ఫ్యూజ్ అవుతారు. అందువల్ల ఈ రోడ్లో ట్రావెల్ చేయకపోవడం మంచిది. సో ముందు మీకు లెఫ్ట్లో ఒక ఊరు కనిపిస్తుంది, ఆ ఊరి పేరే బొరంపాలెం ఊరు ఉంటుంది. ఆ ఊరు లెఫ్ట్లో మీకు కనిపిస్తుంది. సో మ్యాప్లో మీరు చూసుకోవచ్చు, ఆ ఊరిని నేను మీకు చూపిస్తున్నాను. ఇంకా మీకు రైట్లో కూడా ఒక ఊరు చూపించాను. తర్వాత కంప్లీట్గా చూసుకుంటే రిజర్వ్ మీకు కనిపిస్తుంది. అండ్ రిటర్న్లో వెళ్ళేటప్పుడు మీకు ఇంకా క్లియర్గా ఈ విజువల్స్ అనేది చూపిస్తాను. కింద మీకు రైట్ సైడ్లో మ్యాప్ కనబడుతుంది, అలానే మొత్తం స్క్రీన్లో మీకు అక్కడ విజువల్స్ అయితే కనబడుతున్నాయి. మీకు ఇంకా క్లియర్గా అర్థం కావడం కోసమే నేను ఇలా పెట్టాను. అండ్ స్టార్టింగ్లో కూడా మ్యాప్ అయితే క్లియర్గా అర్థం అయ్యేలా మీకు చెప్పాను. మరి మీరే వీడియోలో ఉందో కామెంట్ రూపంలో తెలియజేయాలి. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే బొరంపాలెం ఊరు. తర్వాత మనకి అక్కడ కూడా చిన్న చెరువులో కనిపిస్తుంది. ఇంకా ఈ లెఫ్ట్లో చూసుకున్నామంటే పెద్ద రిజర్వర్ కనబడుతుంది. ఇప్పుడు రిజర్వర్ వ్యూని చూసుకుంటూ అలా మనమైతే వెనక్కి వెళ్దాం. ఆ తర్వాత ఈ వీడియోని అయితే ఎండ్ చేద్దాం. ఫ్రెండ్స్ ఫైనల్లీ చూసారు కదా, మీకైతే నేను మన జంగారెడ్డిగూడెం నుంచి టీ నర్సాపురం వరకు ఈ గ్రీన్ఫీల్డ్ హైవేలో వర్క్ అవుతుందని చూపించాను. మన ఖమ్మం దావరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే ఉంది కదా, ఈ హైవేలో వర్క్ అవుతుందని చూపించాను. అలానే అక్కడ క్లియర్గా మ్యాప్ వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా అక్కడ ఎలాంటి వర్క్ పెండింగ్ ఉంది, ఎలాంటి వర్క్ జరుగుతుంది అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనమైతే ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తున్నాం. మీకు కానీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వెళ్ళి షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్ and always have a safe and happy drive. Thank you, take care, bye bye.